హాయ్ గాయస్, పొద్దున్న అయితే తిరుపతి అయితే బయలుదేరాము. చూడండి మంచి ఎలా పడుతుందో. BS3 ఇంజిన్ అయితే బుక్ చేశాను. దాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock బయలుదేరాము ఇంటి దగ్గర. ఇప్పుడు చూడండి మంచి ఎలా కురుస్తుందో చూపిస్తాను. చూడండి వర్షం పడినట్టు పడుతుంది. మంచు చాలా ఎక్కువగా పడుతుంది. మంచు రోడ్డు కూడా కనిపించడం లేదు, అంత ఎక్కువగా పడుతుంది. మేము పొద్దున్నే బయలుదేరాం. సాయంత్రానికి ఫిట్టింగ్ చేసి కస్టమర్కి అయితే వెహికల్ అయితే ఇచ్చేయాలి. 2 రోజుల ముందే ఇంజిన్ అయితే బుక్ చేశాను. ఇప్పుడు వచ్చిందని నేను కాల్ చేసి చెప్పాను, అందుకని బయలుదేరాము. తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఇంకా మంచి అయితే తగ్గలేదు. ఇది ఇంజిన్, షీల్డ్ ఇంజిన్. మనకన్నా ముందే ఒకరు బుక్ చేశారు. వాళ్ళకంట ఇంజిన్ BS3 ఇంజిన్, గరీబీస్ ఇంజిన్. ఇది షీల్డ్ ఇంజిన్. చూడండి ఓపెన్ చేసాము, అన్బాక్సింగ్ చేసాము. దీనికైతే ఏమీ రావో, అన్ని పార్ట్స్ అయితే మనం బిగించుకోవాలి. చూడండి బాక్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ ప్యాక్ చేసుకొని వెహికల్ అయితే పెట్టుకున్నాము. ఇంకా షెడ్ కాడికి అయితే వచ్చేసాము కంప్లీట్గా. దీనికైతే ఒకటి ఫిట్టింగ్ చేసి ఎక్స్ట్రా ఏమేమి వేయాలో ఫిట్టింగ్ అంతా చేసి వెహికల్ అయితే ఎక్కించేద్దాము. చూడండి వెహికల్కి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా చేసాము. పుల్లి, ఇంజిన్ బెడ్, సెల్ఫ్ మోటరు, P2 డోర్ థ్రెడ్స్ అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే రెడీగా ఉంది. బండికి అయితే ఎక్కించేసేది. ఇంకా వెహికల్కి అయితే ఇంజిన్ అయితే ఎక్కించేద్దాము. చూడండి పాత ఇంజిన్ ఇది, BS3 ఓల్డ్ ఇంజిన్. దీనికైతే 3 సార్లు బోర్ చేసాము మేమే. లైఫ్ అయితే బాగా వచ్చింది, అందుకని ఇంజిన్ అయితే కొత్త చేసాము. ఇప్పుడు షీల్డ్ ఇంజిన్ ఇది, కొత్త ఇంజిన్ ఇది. ఇది వెహికల్కి అయితే ఎక్కిస్తున్నాము. చూడండి వెహికల్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఫిట్టింగ్ ఎలా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెహికల్లో టింకరింగ్ పని అయితే కొద్దిగా ఉంది. డోర్స్ అనే సౌండ్ వస్తున్నాయి. ఆ టింకరింగ్ పని కంప్లీట్ చేసినామంటే బీటింగ్ అయితే సూపర్గా ఉంటుంది. బీటింగ్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ ఇంజిన్ కాస్ట్ వచ్చేసి 45,000. ఫిట్టింగ్తో సహా వచ్చేసి 50,000 పడింది. అది ఇలా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.